హలో స్టూడెంట్స్, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ సిరీస్లో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ప్రిమైస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అది ఏంటి అంటే అప్డేట్ యువర్ లైఫ్ అండ్ ఎడ్యుకేషనల్ లైఫ్ త్రూ న్యూస్ పేపర్స్. ఎస్, సో ఈ మధ్య కాలంలో మనం బాగా గమనిస్తున్న ఒక ఎలిమెంట్ అంశం ఏంటి అంటే చదువుకుంటున్న యువత. కాబట్టి యూత్ ఎవరైతే ఉన్నారో ఏదైనా ఒక సెక్టార్ని రంగంని పూర్తిగా మర్చిపోయారు అంటే అది న్యూస్ పేపర్ చదవడం. ఎస్, సో న్యూస్ పేపర్ ఈ మధ్య కాలంలో చదవడమే మానేసాం ఆల్మోస్ట్. బట్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన లైఫ్లో కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ లైఫ్లో కావచ్చు, చాలా ఉంది. సో దాని గురించి కొద్దిగా ఇంపార్టెన్స్ చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో మనం జనరల్గా ఏమైనా యాప్స్ యూస్ చేస్తుంటాం, మొబైల్లో అప్లికేషన్స్ అవన్నీ. సో రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటే మంత్ కి ఒకసారో లేకపోతే ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ లోనో దానికి కొత్త వర్షన్ వస్తుంది, లేటెస్ట్ వర్షన్, లేకపోతే అప్డేట్స్ అని చెప్పేసి వస్తుంటాయి. సో కాబట్టి యాప్స్ కి మనము అప్డేట్ చేయకుండా అలాగే ఉంచితే ఏమవుతుంది, అది ఓల్డర్ వర్షన్ గానే ఉంటుంది. అలాగే పాతపడిపోతాం. అందుకనే ప్రతిసారి మనం ఏం చేస్తుంటాం, అప్డేట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ కొత్త అప్డేట్ వస్తే మళ్ళీ పెడుతూ ఉంటాం. మళ్ళీ లేటెస్ట్ వర్షన్ కి వెళ్తుంటాం, వర్షన్ 1.0, 2.0, 3.0 ఎక్సెట్రా ఎక్సెట్రా. కాబట్టి యాప్స్ కి న్యూ అప్డేట్స్ మనం ఎలాగైతే ఇస్తామో అప్పుడు మనం లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టుగా న్యూ వర్షన్ లో ఉంటాం. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ కి మీరు ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు అంటే మీరు అవుట్డేటెడ్ వర్షన్ లోనే ఉండిపోతారు. కాబట్టి మీ ఎడ్యుకేషన్ కి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి జోడించాలి, లేటెస్ట్ అప్డేట్స్ యాడ్ చేయాలి. అప్పుడే మీరు కరెంట్ వర్షన్, లేటెస్ట్ వర్షన్, నావెల్ వర్షన్ లో ఉంటారు. కాబట్టి ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఎలాగైతే మనకు యాప్స్ లో వర్షన్స్ లో ఉంటాయో అలాగే మన ఎడ్యుకేషన్ లో వచ్చేసి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి న్యూస్ పేపర్స్ అండ్ లేటెస్ట్ ఆర్టికల్స్. ఎస్ స్టూడెంట్స్, న్యూస్ పేపర్స్ మనం చదవడం వల్ల మన ఎడ్యుకేషనల్ లైఫ్ కి చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆల్సో జనరేట్స్ ఇంట్రెస్ట్ అండ్ నోస్ ద ఇంటర్ కనెక్షన్స్. పేపర్ మనం చదవడం వల్ల మీ ఇండివిజువల్ గా సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే డొమైన్ కావచ్చు, లేకపోతే మీరు ఏ డిగ్రీ చేస్తున్నా గానీ మీకు సంబంధించిన ఒక న్యూస్, లేకపోతే ఒక ఆర్టికలో, లేకపోతే ఒక ఈవెంటో, లేకపోతే కొత్తది ఏదైనా ఒక విషయమో డెఫినెట్లీ న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది. రోజు కాకపోయినా ఎప్పుడో ఒకసారి, అట్లీస్ట్ వారానికి ఒకసారైనా, లేకపోతే కనీసం 10 days కి, మంత్ కి ఒకసారైనా డెఫినెట్లీ వస్తుంటుంది. అది కొద్దిగా మనకు చిన్న ఇంట్రెస్ట్ కూడా జనరేట్ చేస్తుంది. అలాగే ఇంటర్ కనెక్షన్స్ తెలుస్తుంది. ఒకదాని నుంచి ఇంకొక దానికి ఇంటర్ కనెక్షన్ ఎలా చేయాలి, న్యూస్ పేపర్ లో చదివింది మళ్ళీ తీసుకువెళ్ళి నేను ఎడ్యుకేషన్ లో సబ్జెక్ట్ లో ఎలా క్వశ్చన్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, లేకపోతే సబ్జెక్ట్ లో నేను టెక్స్ట్ బుక్ లో చదివినేది కొత్తగా న్యూస్ పేపర్ లో ఏదో వచ్చింది అంటే మళ్ళీ మనకి ఇంకొక ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఈ న్యూస్ పేపర్స్ యొక్క ఫాలోయింగ్, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయో నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పబోతున్నాను. అదేంటి అంటే జస్ట్ డైలీ మనకు న్యూస్ పేపర్స్ చాలా ఉంటాయి. కాబట్టి న్యూస్ పేపర్స్ లో ఒక్క రోజు మాత్రమే ఎన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చో ఒకసారి ప్రాక్టికల్ గా నేను మీకు చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి ఈ రోజు న్యూస్ పేపరే. జస్ట్ హెడ్ లైన్స్ గా చదువుతాను. దాని నుంచి ఏ ఏ డిపార్ట్మెంట్స్ కి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చో ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, జస్ట్ ఇంట్లో చూస్తే ఒక ఆర్టికల్ వచ్చేసింది, ఆకాశానికి రాకెట్లు వేస్తాం, స్కై రూట్ ఏరోస్పేస్. కాబట్టి ఆ సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తక్కువ కాస్ట్ తో మేము రాకెట్స్ తయారు చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇస్రో వాళ్ళు, లేకపోతే నాసా వాళ్ళు, లేకపోతే డిఫరెంట్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అన్ని చేస్తూ ఉంటాయి. తక్కువ కాస్ట్ తో కాస్ట్ ఎఫెక్టివ్ గా చేస్తున్నారు అంటే కాబట్టి అక్కడ ఏదో ఒక అప్లికేషన్ పార్ట్ వాళ్ళు యూస్ చేస్తున్నారు. కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఫిజిక్స్ లో ఏరోడైనమిక్స్ ఇవన్నీ చదివే వాళ్ళకి కావచ్చు, ఆ సబ్జెక్ట్ లోతుగా తెలిసే వాళ్ళకి ఈ ఆర్టికల్ బాగా ఉపయోగపడుతుంది. దాని యొక్క అప్లికేషన్ పార్ట్ ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ మనం చూస్తే క్రిప్టో కరెన్సీ కుదేల్ అని చెప్పేసి ఇచ్చినారు. క్రిప్టో కరెన్సీ లేటెస్ట్ గా మనం చూస్తున్నాం న్యూస్ లో. బిట్ కాయిన్స్ అని, లేకపోతే క్రిప్టో అసెట్స్ అని, క్రిప్టో కరెన్సీస్ అని. కాబట్టి దాని నుంచి మళ్ళీ స్టాక్ మార్కెట్స్ అని చెప్పేసి ఇది ఇండియాలో ఎంటర్ అవ్వాలా వద్దా, లీగలా ఇల్లీగల్, అది మీద కూడా చాలా న్యూస్ అండ్ డిబేట్స్ జరుగుతూ ఉంటాయి.
సో ఎకనామిక్స్ యాంగిల్లో, సో మళ్ళీ స్టాక్ మార్కెట్ ఇష్యూలో, సో మన పబ్లిక్ పాలసీస్ లో, సో మన ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ లో ఈ కాన్సెప్ట్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో దీనివల్ల మళ్ళీ మనకు విత్ రెస్పెక్ట్ టు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, లేకపోతే మన ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ కావాలి, మనం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, దానిలో ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదా అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఇంకొక ఆర్టికల్ తీసుకుంటే, సో విద్యుత్ వాహనాల ఛార్జర్లపై ఆర్ఐ దృష్టి. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే, సో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్, సో మనం చూస్తూ ఉంటాం అక్కడెక్కడ బ్యాటరీ కార్స్ కావచ్చు, లేకపోతే బ్యాటరీ మోటార్ బైక్స్ కావచ్చు, ఇవన్నీ. సో తక్కువ టైంలో కంప్లీట్ ఛార్జింగ్ అయ్యేలాగా సో సిస్టమ్ ని క్రియేట్ చేస్తా ఉన్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎక్కువ మంది ఎందుకు కొనట్లేదు అంటే, వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఎక్కువ టైం ఛార్జింగ్ పడుతుంది అని చెప్పేసి, 10 అవర్స్ లేకపోతే 8 అవర్స్ అట్లా. సో కాబట్టి 1 అవర్ లో లేకపోతే 2 అవర్స్ లో కంప్లీట్ ఛార్జింగ్ అయ్యేలాగా సిస్టమ్ క్రియేట్ చేశారు. సో దాన్ని బట్టి మళ్ళీ మనకు మార్కెట్ లోకి ఆ ఎలక్ట్రిక్ బైక్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. సో కాబట్టి ఈ తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్టివ్ ఛార్జింగ్ అనేది ఎలా పాసిబుల్ అయింది? సో మళ్ళీ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి, లేకపోతే కొద్దిగా మనకు ఫిజికల్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి, సో విత్ రెస్పెక్ట్ టు మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి, సో ఈ ఆర్టికల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అలాగే ఇక్కడ ఇంకొక ఆర్టికల్, సో ఇక్కడ వచ్చేసి నిపుణుల కొరతే పెద్ద సవాలు అని చెప్పేసి, సో ఒక కంపెనీ యొక్క సిఇఓ సో స్టేట్మెంట్ ఇచ్చారు. సో అప్పుడప్పుడు మనం ఆర్టికల్స్ లో చూస్తూ ఉంటే కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చాలా. సో కంపెనీస్ లో లేకపోతే డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో సిఇఓస్ కానీ, లేకపోతే వేరియస్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ, సో వాళ్ళ ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి. సో ఆ ఇంటర్వ్యూస్ కూడా మీ ఓన్ స్పెసిఫిక్ ఏరియా లేకపోతే మీ ఓన్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ లో సో ఆ కనెక్షన్స్ తెలుస్తాయి. సో వాళ్ళ వ్యూ ఎలా ఉంటుంది అంటే, యాజ్ ఎ హోల్ కంపెనీ యొక్క టాప్ పొజిషన్ నుంచి వాళ్ళు వరల్డ్ ని అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళ కంపెనీని అబ్జర్వ్ చేస్తూ, సొసైటీని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ మాటలు ఉంటాయి కాబట్టి, సో దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఇటువంటి ఇంటర్వ్యూస్ కూడా మనం న్యూస్ పేపర్లో రెగ్యులర్ గా చూస్తూ ఉండొచ్చు. సో అలాగే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఉంది, ఆర్బిట్రేషన్ లో కొత్త పంత. సో ఇది వచ్చేసి రీసెంట్ గా హైదరాబాద్ లో సో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అనేది కొత్తగా లాంచ్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది ఏంటి అంటే, సో ఇప్పటి వరకు మనము ఏదైనా ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే క్రిమినల్ కేసెస్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ వస్తే కోర్ట్స్ ని ఆశ్రయిస్తుంటాం, కోర్టులని, హైకోర్టు కానీ, సుప్రీం కోర్ట్ కానీ, లోకల్ కోర్ట్స్ కానీ. సో కాబట్టి వీటి మధ్యలో ఇంకొక ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అని చెప్పేసి ఆల్రెడీ వరల్డ్ లో డిఫరెంట్ పార్ట్స్ లో ఆల్రెడీ ఇప్పటికే ఉంది. సో కాబట్టి మన రీజియన్ లో హైదరాబాద్ లో అది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే హ్యుమానిటీస్ చదువుతున్నారో, ఎవరైతే లా చదువుతున్నారో, ఎవరైతే పబ్లిక్ పాలసీ చేస్తున్నారో, సో ఎవరైతే సొసైటీ అండ్ లీగల్ ఇష్యూస్ గురించి చదువుతూ ఉన్నారో, సో వాళ్ళకి ఈ ఆర్టికల్ అంతా బాగా ఉపయోగపడుతుంది. అంటే జస్ట్ జడ్జెస్, జ్యుడిషియల్ మాత్రమే కేసెస్ సాల్వ్ చేయడం కాకుండా, గవర్నమెంట్స్ విత్ హెల్ప్ ఆఫ్ సమ్ రెస్పెక్టబుల్ పీపుల్ ఇన్ ద సొసైటీని బేస్ చేసుకొని వాళ్ళు తీర్పు చెప్పడం అన్నమాట. సో న్యాయంగా ఉద్దేశించి వాళ్ళు అడ్వైసెస్ ఇవ్వడం. సో కాబట్టి ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం కూడా అదే. సో అలాగే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఉంది, ఆంగ్లేయుడు కాబోయి సాయుధుడై ఆధ్యాత్మికుడై. సో ఇది వచ్చేసి అరబిందో ఘోష్ గురించి. సో మీరు అందరూ వినే ఉంటారు. సో తమిళనాడు దగ్గర మనకు పాండిచ్చేరి ఉంది. సో ఆ పాండిచ్చేరిలో ఆరోవిల్లే ఉంటుంది. సో అరబిందో ఘోష్ అని చెప్పేసి, సో అతను యూరోపియన్ కావాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో యూరోపియన్ కాకుండా సో మొత్తానికి ఫ్రీడమ్ ఫైటర్ లాగా కన్వర్ట్ అయ్యాడు. ఫ్రీడమ్ ఫైటర్ నుంచి మళ్ళీ స్పిరిచువల్ లీడర్ గా కూడా ఎదిగాడు. సో కాబట్టి ఒక వ్యక్తి ఇన్న ట్రాన్స్ఫర్మేషన్స్ గా ఎలా అయ్యాడు మన హిస్టరీ గురించి చెప్తుంది. సో మన ఇండియాలో ఉండే సో ఒక హైయెస్ట్ ఇథికల్ వాల్యూ ఉన్న ఒక పర్సన్ గురించి చెప్తుంది. సో దీని నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. మన సోషల్ ఇష్యూస్ లో మన హిస్టరీకి సంబంధించి, మన ఇథికల్ వాల్యూస్ కి సంబంధించి, మన ఓన్ ట్రెడిషనల్ కి సంబంధించి కూడా ఆ ఆర్టికల్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఉంది, ఉజ్వల వెలుగుల ప్రస్థానం. సో ఈ ఆర్టికల్ మొత్తం దేని గురించి చెప్తుంది అంటే ఎలక్ట్రిసిటీ. ఎస్, మన ఇండియాలో ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ జనరేషన్ కావచ్చు, మెగా హ్యాట్ పవర్ కావచ్చు, లేకపోతే మెగా పార్క్స్ విత్ రెస్పెక్ట్ ఎలక్ట్రిసిటీ కావచ్చు. సో జనరేషన్ ఎంత ఉంది, సో ఉత్పత్తి ఎంత ఉంది, వాడకం ఎంత ఉంది, సో ఎక్కడెక్కడ మనము కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేసి దాన్ని మనము రెగ్యులరైజ్ చేయొచ్చు, అదంతా ఆర్టికల్లో ఉంది.
సో కాబట్టి ఎవరైతే ఎలక్ట్రానిక్స్ చదువుతున్నారో సో ఆ ఎలక్ట్రానిక్ చిప్స్ కానీ మెషిన్స్ కానీ సర్క్యూట్స్ కానీ అవి కొత్తగా అమర్చడం ద్వారా మనకు దాని యొక్క యూసేజ్, సో దాని యొక్క వాల్యూ అండ్ దాని యొక్క నోషన్ ని ఉద్దేశించి ఒక మంచి ఆర్టికల్ కూడా ఉంది. సో కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, లేకపోతే జనరల్ లైఫ్ లో మనం చూసే ఫిజికల్ మెకానిజం ని బేస్ చేసుకొని కూడా వాళ్ళకి ఆర్టికల్ బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఇచ్చినారు, దోచుకున్న వాళ్లకు దోచుకున్నంత. సో ఇది వచ్చేసి ఈ మధ్యగా మనం చాలా చూస్తున్నాం. సో ఏంటి అంటే అది ఇంటర్నెట్ థెఫ్ట్ ఆర్ సైబర్ క్రైమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే మనం జస్ట్ ఈ మధ్య ఎక్కువగా డిజిటల్ యూస్ చేస్తున్నాం, అన్ని సాఫ్ట్వేర్స్ అప్లికేషన్స్ యూస్ చేస్తున్నాం. జస్ట్ ఎక్కడైనా థంబ్ పెట్టాము, లేకపోతే క్లిక్ కొట్టాము, లేకపోతే ఒక చోట మన ఐటీఎం కార్డ్ పాస్వర్డ్ కొట్టాము అంటే మొత్తం మనీ ఎగిరిపోతుండొచ్చు. సో ఈ మధ్య ఈ కేసెస్ అన్ని ఎక్కువగా అయ్యాయి. సో కాబట్టి వాటిని ఉద్దేశించి కూడా మన గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయి, సో మనకు ఎటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని బ్యాంక్స్ ఏం చెప్తున్నాయి, సో డూస్ అండ్ డోంట్స్ ఏంటి, అవన్నీ కూడా ఆర్టికల్ రూపంలో మనకు పేపర్లో ఉంటాయి. సో దీని నుంచి మళ్ళీ మనకు హ్యాకింగ్ చేసే వాళ్ళు ఎలా చేస్తుంటారు, దీన్ని అడ్డుకోవడానికి ఇథికల్ హ్యాకర్స్ ఉంటారు. ఇథికల్ హ్యాకర్స్ యొక్క వర్క్ రోల్ ఏంటి, సో కాబట్టి హ్యాకింగ్ ని ఉద్దేశించి, సాఫ్ట్వేర్ ని ఉద్దేశించి డెమాన్స్ట్రేషన్ పర్పసెస్ గా వాళ్ళందరికీ ఈ ఆర్టికల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకొక ఆర్టికల్ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు న్యూస్ పేపర్ లో అక్కడక్కడ మనకు చిన్న చిన్న ఆర్టికల్స్ వస్తుంటాయి విత్ రెస్పెక్ట్ టు సైన్స్. సో ఇది లైఫ్ సైన్సెస్ వాళ్ళకి, సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంటాయి. అంటే లేటెస్ట్ గా జరిగిన రీసెర్చ్ వర్క్ అంతా ఏదో ఒక కంట్రీలో, ఏదో ఒక యూనివర్సిటీ, ఏదో ఒక చిన్న రీసెర్చ్ వర్క్ జరిగి ఉంటుంది. సో ప్లాంట్ సోర్స్ లేకపోతే యానిమల్ సోర్స్ లేకపోతే ఏదో ఒక మినరల్ సోర్స్ తీసుకొని వాళ్ళు రీసెర్చ్ వర్క్ చేసి ఉంటారు. దీనివల్ల ఇది ఉపయోగం, దీనివల్ల ఇవి దుష్పరిణామాలు. సో కాబట్టి ఇట్లా. సో ఇక్కడ వచ్చేసి సమ్ అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ గురించి చెప్పారు. సో గ్రౌండ్ నట్స్ గురించి, సో వాళ్ళు చేసిన రీసెర్చ్ గురించి, దాని గురించి. సో కాబట్టి ఇవన్నీ లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్ కి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకొక ఆర్టికల్ మనకు సర్జికల్ స్టీల్ ప్రయత్నించారా అని చెప్పేసింది. సో మనం జనరల్ గా కుకింగ్ వేర్ లో యూస్ చేస్తూ ఉంటాం. అల్యూమినియం కావచ్చు, స్టీల్ కావచ్చు, లేకపోతే క్లే కావచ్చు, లేకపోతే డిఫరెంట్ అన్ని యూస్ చేస్తుంటాం. సో ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిందంటే మార్కెట్ లోకి సర్జికల్ స్టీల్. సో దీని వల్ల ఎక్కువగా మనకు బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఆ బెనిఫిట్స్ ఏంటి మనకు తెలియాలి అంటే, సో మెటలర్జీ వాళ్ళకు, సో మెటల్స్ గురించి చదివే వాళ్ళకు, లేకపోతే ఫిజిక్స్ లో, మన కెమిస్ట్రీలో మెటాలిక్ అడ్వాంటేజెస్ అండ్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. సో ఈ మెటల్ కి అంత ఏం అడిషనల్ ప్రాపర్టీ ఉంది సో దట్ మనకి ఎక్కువగా అడ్వాంటేజెస్ ఇస్తాయి అనేది ఈ ఆర్టికల్ చదివితే మనకు కొద్దిగా బాగా అర్థమవుతుంది. సో అలాగే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఒక సైన్స్ రీసెర్చ్ గురించి ఉద్దేశించి, ఇక్కడ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు కాఫీ మీద వాళ్ళు వర్క్ చేశారు, దాని గురించి ఇచ్చారు. సో అలాగే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఉంది. సో మనకు ఊపిరితిత్తులకు మసి అని, అంటే వాయు కాలుష్యంతో పెరుగుతున్న క్యాన్సర్ అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి. సో కాబట్టి మనం బయటికి వెళ్తూ ఉంటే, సో మనం రెగ్యులర్ గా పీల్చే వెహికులర్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ నుంచి కూడా కావచ్చు. సో ఎక్కువగా మనకు వచ్చేసి ఈ క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో దీన్ని బట్టి కూడా మనకు లైఫ్ సైన్సెస్ వాళ్ళకి, లేకపోతే పబ్లిక్ పాలసీ చేసే వాళ్ళకి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి, లేకపోతే ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకాలజీ గురించి చదివే వాళ్ళకి ఈ ఆర్టికల్ అంతా బాగా ఉపయోగపడుతుంది. అంటే దాంట్లో ఏ ఎయిర్ పార్టిక్యులెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ క్యాన్సర్, సో వాటిని మనం ఎలా అడ్డుకోవచ్చు, ఎలా నియంత్రించుకోవచ్చు, పొల్యూషన్ ఎలా తగ్గించాలి, లేకపోతే దాన్ని మనకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎలా చేసుకోవాలి, క్యాన్సర్ రాకుండా ఎలా చూసుకోవాలి. సో ఇవన్నీ మనకు ఈ ఆర్టికల్ నుంచి ఒక చిన్న ఐడియా అనేది జనరేట్ అవుతుంది డెఫినెట్లీ. సో అలాగే ఇక్కడ ఇంకొక సైన్స్ ఆర్టికల్ ఉంది. సో గుండె వేగంతో పాటే మతి మరుపు పెరుగుతుంది అని చెప్పేసి, సో వన్ ఆఫ్ ద పబ్లిష్డ్ జర్నల్లో ఉన్న ఆర్టికల్ మళ్ళీ ఇది. సో అలాగే ఇక్కడ ఇంకొకటి, రష్యాతో బంధం మరింత బలోపేతం. సో ఇది వచ్చేసి మనం జనరల్ గా అంటూ ఉంటాం. సో జనరల్ గా ఇవి సోషల్ న్యూస్ ఇవన్నీ అని చెప్పేసి, కానీ వీటి యొక్క ఇంపాక్ట్ కూడా మన లైఫ్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో రష్యా నుంచి వచ్చిన ఆ కంట్రీ హెడ్ సో మనతో ఏం ఒప్పందం చేసుకున్నారు, బయోలేటరల్ అగ్రిమెంట్స్ ఏంటి, సో ఇండియా అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏంటి. సో వాళ్ళు వచ్చేసి ఏదైనా మనకు ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఏమైనా సప్లై చేశారు అనుకోండి, సో మళ్ళీ మన ఎకనామిక్ డిమాండ్ అండ్ సప్లై రేషియోలో డిఫరెన్సెస్ వస్తాయి. సో ఎకనామిక్స్ ని ఉద్దేశించి మన పర్చేసింగ్ పవర్ గురించి,
అలాగే మన మార్కెట్ ఎకనామిక్స్ గురించి అవన్నీ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి మన డైలీ లైఫ్లో కూడా లింక్ పడి ఉండేటివే ఈ వరల్డ్లో ఉండే అన్ని కంట్రీస్తో ఇండియా యొక్క రిలేషన్స్. సో కాబట్టి అది చదవడం వల్ల కూడా మనకు బయట సమాజం ఎలా ఉందో అనేది తెలుస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో కాబట్టి జస్ట్ రఫ్గా ఇది ఒక్కరోజు న్యూస్ పేపర్లోనే ఆల్మోస్ట్ నేను ఒక 15 to 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ చెప్పాను. సో ఇవన్నీ మనకు సబ్జెక్ట్తో లింక్ అయి ఉంటే దాన్ని మనం అప్డేట్ చేసుకుంటే సో మన ఎడ్యుకేషనల్ లైఫ్లో ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. లేకపోయినా కూడా మన నార్మల్ లైఫ్లో మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎలా నడవాలో తెలుస్తుంది. సో కాబట్టి స్టూడెంట్స్, న్యూస్ పేపర్ అనేది ఒక మంచి అప్డేట్. సో కాబట్టి డెఫినెట్లీ దాన్ని బాగా చదవండి, డైలీ చదవండి. ఏ న్యూస్ పేపర్లో అయినా మీ సబ్జెక్ట్కి సంబంధించి చదివితే మీ ఎడ్యుకేషనల్ లైఫ్ బాగుంటుంది. లేకపోతే మీ రియల్ లైఫ్ కండిషన్స్లో కూడా మీరు ఎలా ఉన్నారు, ఎలా నడవాలో తెలుస్తుంది. సో కాబట్టి స్టూడెంట్స్, సో అప్డేట్ యువర్ లైఫ్ అండ్ ఎడ్యుకేషనల్ లైఫ్ త్రూ న్యూస్ పేపర్స్ అండ్ లేటెస్ట్ ఆర్టికల్స్ కూడా. సో మనకు రీసెర్చ్ జర్నల్స్ కానీ సైంటిఫిక్ ఆర్టికల్స్ కానీ చాలా వస్తుంటాయి. ఇంటర్నెట్ నుంచి కావచ్చు, లేకపోతే మన లైబ్రరీస్ నుంచి కావచ్చు, లేకపోతే బుక్ సోర్సెస్ నుంచి కావచ్చు. సో ఆ సైంటిఫిక్ లేటెస్ట్ రీసెర్చ్ అండ్ రివ్యూ ఆర్టికల్స్ నుంచి చదవడం కూడా మనం ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో మనకు సంబంధించి ఏ లెవెల్లో ఉన్నామో తెలుస్తుంది. సో దాన్ని అడ్వాన్స్డ్గా మనము చదవగలిగితే అప్పుడు మనము లేటెస్ట్గా మారిపోతాం. సో అడ్వాన్స్డ్గా మనం మారాలి అంటే మనం న్యూస్ పేపర్స్ అండ్ లేటెస్ట్ ఆర్టికల్స్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ.